6 గంటల నుంచి అక్కడ చేరుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. మొత్తానికైతే కేసీఆర్ ఏ అంశాల మీద ఇంకా చర్చించబోతున్నాడు, కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు ఎలాంటి అంశాల మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా గైడెన్స్ చేస్తారనే అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. ఈ అంశాలే కాక రైతులకు సంబంధించి సుమారు 430 మంది రైతులు ఒకటే సంవత్సరంలో చనిపోయారు. మరి ఆ రైతుల పట్ల మనం ఏ విధంగా పోరాడబోతున్నాం? రుణమాఫీ కూడా పూర్తి మొత్తంలో జరగలేదు. రైతు భరోసా మొదట్లోనేమో 15,000 అన్నారు, ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. అది కూడా దానికి కొన్ని షరతులు పెట్టి ఇస్తున్నారు, పూర్తి మొత్తంలో కూడా అందట్లేదు. దాని మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు చూసుకుంటే రైతు బీమా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, 6 గ్యారెంటీల ఊసేలేదని కూడా దాని మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చాలా వరకు చర్చ నడుస్తుంది. తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్కు మధ్యాహ్నం 2 గంటలకు రాబోతున్నాడు. మరి కేసీఆర్ అక్కడికి వచ్చి ఏదైతే కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులకు కావచ్చు మరి ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నాడని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించి 25 సంవత్సరాలు ఉత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నారు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు. మరి ఏ రకంగా నిర్వహించుకోబోతున్నారు అన్న అంశాలు కూడా అక్కడ మాట్లాడతారనే ప్రస్తావన కూడా ఉంది. మొత్తానికైతే గతంలో జరిగినటువంటి ఏడాది కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవి ఉన్నాయో, ఏదైతే హైడ్రా కావచ్చు, మూసీ నది సంబంధించిన ఇష్యూ కావచ్చు, లగాచెర్ల కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసినటువంటి అరాచకాలను ఈరోజు వాటి గురించి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రజల్లోకి ఇంకే విధంగా వెళ్తే బాగుంటుంది అనే అంశాల మీద మాట్లాడి ఒక నిర్దిష్టమైన ఒపీనియన్కి వచ్చి దాన్ని అమలు చేయడానికైతే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే కేసీఆర్ సంబంధించి గత ఏదైతే 7 నెలల కాలం తర్వాత కూడా ఈరోజు బీఆర్ఎస్ భవన్ రాబోతున్నాడు, కార్యకర్తలకు కూడా జోషింపబోతున్నాడు. అట్లాగే చూసుకుంటే ఇన్ని రోజుల నుంచి కొంతవరకు అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా విస్తృతమైన పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది ఒక బూస్టింగ్ పెట్టినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ సంబంధించి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 2 పోట్లాడినా కూడా ఎక్కువ మొత్తంలో పోట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా నాయకులు కూడా అక్రమ కేసుల మీద ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ అంశాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం కూడా కేసీఆర్ చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే గత సంవత్సర కాలంలో అంటే పోతున్నాడు. మరి పాటు చూసుకుంటే పోతున్నాడు. మరి కేసీఆర్ అక్కడికి వచ్చి ఏదైతే కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులకు కావచ్చు మరి ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నాడని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించి 25 సంవత్సరాలు ఉత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నారు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు. మరి ఏ రకంగా నిర్వహించుకోబోతున్నారు అన్న అంశాలు కూడా అక్కడ మాట్లాడతారనే ప్రస్తావన కూడా ఉంది. మొత్తానికైతే గతంలో జరిగినటువంటి ఏడాది కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవి ఉన్నాయో, ఏదైతే హైడ్రా కావచ్చు, మూసీ నది సంబంధించిన ఇష్యూ కావచ్చు, లగాచెర్ల కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసినటువంటి అరాచకాలను ఈరోజు వాటి గురించి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రజల్లోకి ఇంకే విధంగా వెళ్తే బాగుంటుంది అనే అంశాల మీద మాట్లాడి ఒక నిర్దిష్టమైన ఒపీనియన్కి వచ్చి దాన్ని అమలు చేయడానికైతే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే కేసీఆర్ సంబంధించి గత ఏదైతే 7 నెలల కాలం తర్వాత కూడా ఈరోజు బీఆర్ఎస్ భవన్ రాబోతున్నాడు, కార్యకర్తలకు కూడా జోషింపబోతున్నాడు. అట్లాగే చూసుకుంటే ఇన్ని రోజుల నుంచి కొంతవరకు అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా విస్తృతమైన పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది ఒక బూస్టింగ్ పెట్టినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ సంబంధించి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 2 పోట్లాడినా కూడా ఎక్కువ మొత్తంలో పోట్లాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా నాయకులు కూడా అక్రమ కేసుల మీద ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ అంశాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం కూడా కేసీఆర్ చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే
గత సంవత్సర కాలంలో అంటే గత సంవత్సరం నుంచి 2 నెలల కాలం మీద 2 నెలల కాలం నుంచి గురుకుల విద్యార్థులు చాలామంది చనిపోయారు. అలాగే ఫుడ్ పాయిజన్లు రెగ్యులర్గా అవుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులకు కూడా కనీస సౌకర్యాలు కూడా లేవని కూడా విద్యార్థులు చాలా వరకు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా చూపెట్టింది. గురుకుల బాటలో చాలా వరకు కూడా విద్యార్థుల సమస్యలు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ఈ అంశాల గురించి కూడా మొత్తం కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే ఇక పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన ఎవరైతే